హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రామంతపూర్ వాసవి నగర్లో ఓ ఇంట్లో పట్టపగలే చొరబడిన దుండగులు భారీగా దోచుకెళ్లాడు. సుమారు 8.5 గ్రాముల బంగారం, 60 తులాల వెండితో పాటు 25,000 రూపాయల నగదును అపహరించాడు. నిందితుడు ఇంట్లోకి వెళ్లి వస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేను పొద్దున అమ్మ 6 గంటలకు పనికి వెళ్తుంది. తర్వాత నాన్నకి 7 గంటలకు పాలు ఇచ్చిన. పాలు తెచ్చిచ్చి గరం తీసుకొని తాగాలని చెప్పిన. సరే అన్నాడు. దాని తర్వాత నేను పైకి వెళ్ళి స్నానం చేసుకొని 9కి 9:10కి ఇంటికి వచ్చేసిన. 9:23 వరకు నేను కిందనే ఉన్నా. అప్పటికి మా పిల్లలు వచ్చిర్రు, పనికి పోదామని వెళ్ళినాము. పనికాడికి వెళ్దామని వెళ్ళి వాళ్ళని వేరే దగ్గర బస్ స్టాప్లో వదిలేసి నేను వేరే సైడ్కి పోయేది ఉండే, ఖానాపూర్ పోయేది ఉండే, అక్కడ వెళ్ళినా. నాకు ఒక మధ్యలో పొజిషన్కి ఇక సైడ్ కూడా చేరలేదు. అనగరం కూడా పోగానే ఫోన్ వచ్చింది. మా అమ్మ వచ్చి మొక్కుకుంటుంది అని చెప్పి మా పాప ఫోన్ చేయగానే రిటర్న్ అయినా. వచ్చి చూసేవారికి జరిగింది. అది వచ్చి సీసీ కెమెరా చెక్ చేస్తే సీసీ కెమెరాలో పర్సన్ ఫోటో వచ్చింది, కానీ అది ఎవడు అనేది గుర్తించలేకపోతున్నాం. అది పరిస్థితి. నాన్న 80 ఏళ్ళు ఉంటాడు. నాన్నకు ఒక కన్ను కనిపించదు సరిగా. డోరు ఎట్లా అయింది అనేది ఏం చేసేదనేది తెలియదు. లోపల అల్మారి మొత్తం బద్దలు కొట్టిరు. ఒక్కడే వచ్చిండు, వాడు ఒక్కడే వచ్చిండు. ఆ మొత్తం అల్మారి అంతా ఆగనగలేదు. ఐటమ్స్ ఏం లేవు, క్యాష్ లేదు. 8 తులాలన్నర బంగారం, 25,000 క్యాష్, 60 తులాలు వెండి. 60 తులాలు, 40 తులాలు ఏమో కడాలు, 20 తులాలు పట్టగొలుసు. నేను పొద్దున